క్వాష్ అంటే అసలు ఇందులో కేసే లేదు, ఇది తప్పుడు కేసు, కొట్టేయండి అని వేస్తాం. అందులో యాక్చువల్గా 41A నోటీసు ఎక్కువగా ఇవ్వరు కూడా, ఎందుకంటే అది మన క్వాష్ అంటే మీనింగ్ ఏంటి, సెక్షన్ 482 528 ప్రకారము ఓకే ఏంటి అంటే మీనింగ్ కొట్టేయండి కేసు అని. జడ్జి గారు ఒకవేళ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తప్పు ఉండొచ్చేమో, కొంచెం 1% ఉండొచ్చేమో, దాని గురించి ఈయన మళ్ళీ జైల్లో వేస్తారేమో అని 41A ఇస్తారు తప్ప, ఇంత పెద్ద చాట కేసు తీసుకెళ్ళి అందులో చాలా వ్యవహారాలు జరిగి దాని గురించి జస్ట్ అరెస్ట్ చేయకూడదని చెప్పి క్వాష్ ఏదో నామకే వాస్తే వేసి అరెస్ట్ కాకుండా మాకు ఇవ్వండి అంటే 99% అది రాదు, 41A నోటీస్ రాదు. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే యాంటిసిపేటరీ బెయిల్. క్వాష్ అంటే అసలు ఇందులో కేసే లేదు, ఇది తప్పుడు కేసు, కొట్టేయండి అని వేస్తాం. అందులో యాక్చువల్గా 41A నోటీసు ఎక్కువగా ఇవ్వరు కూడా, ఎందుకంటే అది మన క్వాష్ అంటే మీనింగ్ ఏంటి, సెక్షన్ 482 528 ప్రకారము ఓకే ఏంటి అంటే మీనింగ్ కొట్టేయండి కేసు అని. జడ్జి గారు ఒకవేళ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తప్పు ఉండొచ్చేమో, కొంచెం 1% ఉండొచ్చేమో, దాని గురించి ఈయన మళ్ళీ జైల్లో వేస్తారేమో అని 41A ఇస్తారు తప్ప, ఇంత పెద్ద చాట కేసు తీసుకెళ్ళి అందులో చాలా వ్యవహారాలు జరిగి దాని గురించి జస్ట్ అరెస్ట్ చేయకూడదని చెప్పి క్వాష్ ఏదో నామకే వాస్తే వేసి అరెస్ట్ కాకుండా మాకు ఇవ్వండి అంటే 99% అది రాదు, 41A నోటీస్ రాదు. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే యాంటిసిపేటరీ బెయిల్.